హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఫైండర్ తెలుగు. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసా. అదే ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ రిక్రూట్మెంట్ 2025. ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది దీని గురించి. అవును, భారతదేశంలో దేశ సేవ చేయాలనే ఫ్యాషన్ ఉన్న ప్రతి వాళ్ళకి ఇది మంచి అవకాశం. అంటే మీరు మీ రెగ్యులర్ ఉద్యోగం లేదా బిజినెస్ కొనసాగిస్తూ అవసరమైనప్పుడు దేశ రక్షణ కోసం ఆర్మీలో సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు 2025 సంవత్సరానికి గాను 1529 సోల్జర్ పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటి, అండ్ వాటి ఫిజికల్ టెస్ట్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, శాలరీ విధానం ఏంటి, ఏ పోస్టులు ఉన్నాయి, అమ్మాయిలకి ఎన్ని, అబ్బాయిలకి ఎన్ని, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. టెరిటోరియల్ ఆర్మీ ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న 7 యూనిట్లలో మొత్తం 1529 పోస్టులు భర్తీ చేయబోతుంది. దరఖాస్తులు 15th నవంబర్ నుంచి ప్రారంభమవుతాయి 14th డిసెంబర్ వరకు. మనం ఆఫ్లైన్ అప్లికేషన్లో అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ territorialarmy.in అనే వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ఈ పోస్టుల వివరాల గురించి చూద్దాం. ఇందులో చెప్పాను కదా 7 యూనిట్లు ఉంటాయని చెప్పి. ఆ 7 యూనిట్లు ఏంటంటే 107 ఇన్ఫాంట్రీ బెటాలియన్ గోర్ఖా రైఫిల్స్, 113 ఇన్ఫాంట్ బెటాలియన్ రాజ్పుత్, 119 ఇన్ఫాంట్రీ బెటాలియన్ అస్సాం, 121 ఇన్ఫాంట్రీ బెటాలియన్ గర్వాల్ రైఫిల్స్, 164 ఇన్ఫాంట్ బెటాలియన్ నాగా మేల్ అండ్ ఫీమేల్, 165 ఇన్ఫాంట్ బెటాలియన్ అస్సాం, 166 ఇన్ఫాంట్ బెటాలియన్ అస్సాం. వీటన్నిటిలో మొత్తం 1529 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు చూద్దాం దీని ఎలిజిబిలిటీ ఏంటో. సోల్జర్స్ జనరల్ డ్యూటీ కోసం 10th మినిమం పాస్ అయి ఉండాలి, అది కూడా 45%తో. ఈచ్ సబ్జెక్ట్లో మినిమం 33% ఉండాలి. సోల్జర్ క్లర్క్స్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, ఆర్ట్స్, కామర్స్, సైన్స్. 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్లో 50% మినిమం. ఇంగ్లీష్ మ్యాథ్స్లో మాత్రం తప్పనిసరిగా 50% ఉండాలి. సోల్జర్స్ ట్రేడ్మెన్లో అన్ని ట్రేడ్స్కి కలిపి 10th క్లాస్ పాస్, ప్రతి సబ్జెక్ట్లో మినిమం 33%. ట్రేడ్స్మెన్ హౌస్ కీపర్ అండ్ మెస్ కీపర్ 8th క్లాస్, ప్రతి సబ్జెక్ట్లో 33%. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేటప్పటికి మేల్ హైట్ మినిమం 160 సెంటీమీటర్స్ ఉండాలి. హిమాలయ ప్రాంతాల వాళ్ళకి మాత్రం 157 సెంటీమీటర్స్, చెస్ట్ 77 సెంటీమీటర్స్ అండ్ 82 సెంటీమీటర్స్ ఎయిర్ రిలీజ్ చేస్తారు. అండ్ వెయిట్ మన ఏజ్ అండ్ హైట్కి తగ్గట్టుగా ఉండాలి. అండ్ ఫీమేల్ దగ్గరికి వచ్చేటప్పటికి హైట్ 157 సెంటీమీటర్స్, హిమాలయ ప్రాంతాల వాళ్ళకి 152 సెంటీమీటర్స్, చెస్ట్ కనీసం 5 సెంటీమీటర్స్. బరువు సేమ్ హైట్ అండ్ వయసుకు తగిన విధంగా ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఇందులో ఉండేవి ఏంటంటే ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామ్, ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్లో కూడా మనం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అండ్ దీనికి అప్లై చేయాల్సినప్పుడు మన దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఆన్లైన్ కాదు, ఇది ఆఫ్లైన్. మన బర్త్ సర్టిఫికేట్ లేదా 10th సర్టిఫికేట్, అండ్ మన మార్క్ షీట్స్, డెసిమల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్స్, అది కూడా మినిమం 6 months లోపల అయి ఉండాలి. మ్యారేజ్ లేదా అన్మ్యారేజ్ సర్టిఫికేట్, రిలేషన్షిప్ సర్టిఫికేట్స్, ఆర్మీ సర్వీస్ ఉన్నవారైతే, పిల్లలైతే. అండ్ ఇది అప్లై చేసే ప్రాసెస్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని జెరాక్స్ కాపీస్, నాట్ ఒరిజినల్, జెరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి ఈ రిక్రూట్మెంట్ సెంటర్స్కి 14th డిసెంబర్ లోపల అక్కడికి చేరే విధంగా చూసుకోవాలి. 14th డిసెంబర్ లోపల మీరు పంపించడం కాదు, 14th డిసెంబర్ లోపల వాళ్ళకి చేరాలి. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ లెటర్ వస్తుంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరే. కాబట్టి మీరు శారీరకంగా ఫిట్గా ఉన్న, దేశ సేవ పట్ల ఆసక్తి ఉన్న ఈ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వదు. అప్లికేషన్ చివరి తేదీ 14th డిసెంబర్. వెబ్సైట్ territorialarmy.in. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్. థ్యాంక్ యూ.